ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos. If you are liking, లైక్ చేసి, like do, కామెంట్ చేసి, comment also do, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, your relatives, friends and neighbors కి share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద bell icon click forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళొస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎండాకాలం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే కరెంట్ తీయడం మొదలెట్టాడు. ఇంక వచ్చే నెలల్లో ఈ ఉడికి చచ్చిపోతామేమో. విసురుకున్నది చాలే గాని అలా మార్కెట్ లోకి వెళ్లి కూరగాయలు సరుకులు తండి. మొన్నే కదా తెచ్చాను. కొట్టేస్తాను మిమ్మల్ని. ఎప్పుడు కూరగాయలు తమ్మన్నా నిన్న తెచ్చాను మొన్న తెచ్చాను అని అంటారు. అదేమైనా ఊరగాయ నిలబొండడానికి? కూరగాయ వండితే అయిపోద్ది, ఉంచితే కుళ్ళిపోద్ది. సర్లే, అయినా ఎప్పుడు నేనే వెళ్ళాలా? నీ సుపుత్రుడిని పంపచ్చు కదా. ఆయన్ని పంపితే రూపాయికి 10 రూపాయలు చేసుకొని వస్తాడు. అది కూడా కరెక్టేలే. అందుకే మూసుకొని మీరే వెళ్ళండి, లేదంటే ఏ ఆన్లైన్ కిరాణా కొట్టులోనో ఆర్డర్ పెట్టండి. ఎందుకు మళ్ళీ ఆ ఫీజులు ఈ ఫీజులని ఎక్స్ట్రా బాధించుకోవడానికా? నేనే వెళ్ళేస్తానులే. ఆ గొడుగు అందుకో. బయట ఎండ కాస్తుంటే గొడుగెందుకు? ఈ రోజు ఏమైనా వర్షం పడుతుందని టీవీలో చెప్పారా? ఒసే, గొడుగు వర్షానికే కాదే, ఎండకు కూడా వాడతాను. ఎప్పుడైనా బయటికి వెళ్తే కదా తెలిసేది. అవును, ఎప్పుడైనా బయటికి తీసుకెళ్తేనేగా తెలిసేది. ఆహా, అయితే పద, చెప్పులేసుకో, వెళ్ళొద్దాం. ఆహా, నేను మీతో బయటకు వస్తే ఇంట్లో అంట్లు ఎవరు తవ్వుతారంట, బట్టలు ఎవరు ఉతుకుతారంట. మీ సుపుత్రురాలు ఏమైనా సహాయం చేస్తుందేమో అడగండి పోనీ. ఇంట్లో పనులన్నీ చెప్పడానికి అది పనికెళ్లే పిల్ల కాదు, కాలేజీకి వెళ్ళే పిల్ల. ఇలాంటి పనులు ఏమైనా ఉంటే నీ కొడుకు చెప్పుకో. నా కొడుకు చెప్పడానికి ఆడు చదువుకోవడానికి వెళ్తున్నాడు, గేదెలు కాయడానికి ఏం కాదు. ఆడికి గేదెలుగా ఎక్కలేద్దే, ఎందుకంటే గేదెలంటే ఆడనే నేను కాస్తున్నాను. నాన్నగారు ఏటండి పొద్దు పొద్దున్న మీ గోళ? నిద్రపోనివరా? ఒరే, నిద్ర అనేది రోజంతా కష్టపడి పని చేసి వచ్చినోడికి అవసరంరా. నీకులా 3 పూట్ల తినేసి పడుకునేవాడికి కాదు. ఇప్పుడు నువ్వు పడుకొని పెద్ద పీకే పనేం లేదు గాని. లేచున్నా పెద్ద పీకే పనేం లేదు నాన్నగారు. అందుకే ప్యాంట్ వేసుకో, మార్కెట్ కి వెళ్దాం. నాన్నగారు, ఇప్పుడు నువ్వు ప్యాంట్ వేస్తావు, లేకపోతే నా ప్యాంట్ కొన్న బెల్ట్ తీయమంటావా? వద్దులేండి నాన్నగారు, మీరు బెల్ట్ తెస్తే ప్యాంట్ జారిపోద్ది. అసలుకే మీకు అండర్వేర్ వేసుకునే అలవాటు కూడా లేదు, నేనే ప్యాంట్ వేసుకుంటా. వద్దులేండి నాన్నగారు, 5 minutes. ఎలా కన్నావి? అందరూ కన్నట్టే ఈ చీటీలో ఉన్న సామాన్లన్నీ పట్టుకొచ్చేయండి. ఇదేంటి, ఏమేం తేవాలో రాసావు గాని ఎంత తేవాలో రాయలేదు. నేను ఎంత తేవాలో రాసినా మీకు ఎంత కావాలో అంతే తెస్తారు కదా, అందుకనే నేను రాయలేదు. ఈ మధ్య నీ తెలివితేటలు బాగా పెరిగిపోయినాయి లక్ష్మి. నీ మొగుడిని బాగా అర్థం చేసుకుంటున్నావు. ఐ అప్రిషియేట్ ఇట్. ముందెళ్ళి పట్టుకురండి. నాన్నగారు, సామాన్లు పెట్టడానికి బ్యాగ్ ఉంది, బ్యాగ్ మోయడానికి బండి ఉంది. మరి అలాంటప్పుడు ఇంకెందుకండి నేను మార్కెట్ కి? నా తెలియక అడుగుతున్నా. మంచి ప్రశ్న. దీనికి సమాధానం ఇప్పుడు కాదు, వచ్చేటప్పుడు చెప్తా. ఇదేంటి స్టార్ట్ అవ్వట్లేదు? పెట్రోల్ అయిపోయి ఉంటది. 3 రోజుల క్రితం 30 రూపాయలు కొట్టించాను. అప్పుడు ఎలా అయిపోద్ది? 30 రూపాయలా? అవునరా, 10 kilometers వస్తుంది. ఎండలు ఎక్కువే కదా, ఇంజిన్ వడదెబ్బ తగిలి ఉంటది. కొంచెం పుష్ స్టార్ట్ అయిపోద్ది. ఈ ఎండలో దీనికి పుష్ చేస్తే నాకు తగులుద్ది వడదెబ్బ. ఏడ్రో ఏదో అంటున్నావు? ఏం లేదులేండి, తోతున్నాను. ఏంట ముసలోళ్ళ స్లోగా తోస్తున్నావు? కుర్రోడవే కదా, కొంచెం ఫాస్ట్ గా తొయ్యి. ఏంటండి తోసేది? అరగంట నుంచి తోస్తున్నాను, ఇంకెప్పుడు స్టార్ట్ అవుద్ది? ఇంకో 5 నిమిషాలు మార్కెట్ కూడా వచ్చేద్ది. అబ్బా తొయ్యిరా. దీని బదులు ఏ రిక్షా తోసుకున్నా డబ్బులైనా వచ్చేవి. ఒకసారి ఆగు. ఏం నాన్నగారు ఆపమన్నారు? ఎండలో తోసి బా అలసిపోయి ఉంటావు, చెరుకు రసం తాగుదామని. అమ్మయ్య, థ్యాంక్స్ నాన్నగారు. ఇదిగో బాబు, ఓ చెరుకు రసం నువ్వు. అదేంటి నాన్నగారు ఒకటి చెప్పారు, మీరు తాగరా? చెప్పింది నాకేరా. ఎండలో బండిని తోసింది నేనైతే, చెరుకు రసం తాగేది మీరా? నేను ఒప్పుకోను. నువ్వు బండి తోస్తుంటే నేనేమన్నా ఖాళీ కూర్చున్నానేట్రా? కష్టపడి హ్యాండిల్ బార్ అటు ఇటు తెప్పలేదా? అందుకే నాకు చెరుకు రసం. మరి నాకు లాస్ట్ లో మిగిలిపోద్ది కదా, అది నాకు. నాన్నగారు ఓవర్ యాక్షన్ చేసామంటే అది కూడా ఇవ్వండి రోయ్. వద్దులేండి, దొరికింది మహాప్రసాదం. చెరుకు రసం ఎదిరింది అయ్యా. గ్లాస్ ఎంత ఏంటి? 30 రూపాయలు బాబు. 30 రూపాయలా? ఏ బాబు తక్కువ చెప్తున్నానా? కొన్ని 50 ఇవ్వండి. ఎకసకాల నేను చెప్పింది గ్లాసుకి 30 మరీ ఎక్కువని. ఇదే 30 మా ఊర్లో ఎత్తే బండి చెరుగ్గాళ్ళు ఎత్తారు. అయితే మీ ఊరికి వెళ్ళి కొనుక్కొని అక్కడే పిండుకొని తాగియండి. ముందైతే నా 30 నాకు కొట్టియండి. ఏంటో సీజన్ వస్తే చాలు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టి తెగ అమ్మేస్తారు. ఎంతకీ రోజుకి ఎన్ని గ్లాసులు అమ్ముతావు ఏంటి? ఈజీగా 250 నుంచి 300 వరకు అమ్మేస్తానండి. ఇలా
ఇలాంటి బేరాలు లేకపోతే రోజుకు 400 కూడా వెళ్ళిపోతాయి. రోజుకి 400 గ్లాసుల పోనీ యావరేజ్ గా 300 గ్లాసులు వెళ్తాయి అనుకున్నా గ్లాసు 30 రూపాయలు అంటే రోజుకి 9000. 9 ఇంటూ 30 రోజులు 2,70,000. 70,000 పెట్టుబడికి తీస్తున్నా 2 లక్షలు మిగులుతాయి. నాన్నగారు మా ఇంగ్లీష్ టీచర్ లో మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. ఏం లేదులేరా, నువ్వు బండి తోయి. అమ్మయ్యా థ్యాంక్స్ నాన్నగారు. రేయ్ నేను తీయమనలేదు, తొయ్యమన్నాను. అయ్య బాబాయ్ నాన్నగారు ఇంకెంతసేపు అండి? రే ఒకసారి బండి ఆపు. మళ్ళీ ఏంటండి? హలో భుజంగం. జగన్నాథం గారు, ఏంటయ్యా ఇక్కడ ఎంత లైన్ ఉంది? ఏం జరుగుతుంది? దమ్మాబుస్ బ్యాంకు వాళ్ళు మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ కి బిజినెస్ పెట్టుకోవడానికి లోన్లు ఇస్తున్నారండి. అవునా? అవునండి, చాలా తక్కువ వడ్డీకి ఇస్తున్నారు. కాకపోతే మనం చెప్పే బిజినెస్ ఐడియా వాళ్ళకి నచ్చాలి, అప్పుడే లోన్ ఇస్తున్నారు. అబ్బో, రే మను ఈ డబ్బులు తీసుకుని జాతకి లిస్ట్ లో ఉన్న సామాన్లన్నీ కొనుక్కొని బండి తోసుకుంటే ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ తోసుకుంటానా? ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి, పెట్రోల్ కొట్టించుకుని వెళ్తాను. అక్కర్లేదురా, దాంట్లో ఆల్రెడీ ఉంది, జస్ట్ తాళం తిప్పితే చాలు. అంటే ఇందాక నుంచి తాళం తిప్పకుండా నాతో తోయించారా? స్టార్టింగ్ లో క్వశ్చన్ అడిగావు కదరా, దానికి ఆన్సర్ ఇదే. ఇదిగో భుజంగం, నా దగ్గర కూడా బిజినెస్ ఐడియా ఉంది, వస్తున్నానుండు. పెట్రోల్ ఉండి కూడా నాతో తోయించారా? మీ పని ఇలా కాదు, చెప్తాను ఉండండి. అందమే ఎంతున్నా ఏ జానా ఏ జానా దాచుకో కొంతైనా. మనోహర్ హలో. ఒరే గోరా, టెల్రా. మా నాన్న నీకు తెలియకుండా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారా? What are you talking? That's impossible, ridiculous, atrocious, I say. ఇక్కడ డమాబస్ బ్యాంక్ దగ్గర మిడిల్ క్లాస్ వాళ్ళు బిజినెస్ పెట్టుకోవడానికి లోన్ ఇస్తున్నారంట. మా నాన్న వెళ్ళి అక్కడ లైన్ లో నిలబడిపోయాడు. ఇంతకీ ఏ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారా? ఇందాకే ఒక గ్లాస్ చెరుకు రసం తాగి 2 లక్షలు 3 లక్షలు ఏవో లెక్కలేసుకున్నారా? నాకు తెలిసి చెరుకు రసం బండి పెడదాం అనుకుంటున్నాడేమో. అలా అని మీ నాన్నకి చెప్పాడా? లేదురా, నా 6th సెన్స్ చెప్తుంది. కామన్ సెన్సే లేదు, మళ్ళీ 6th సెన్స్ ఒకటి. సర్లే ఫోన్ పెట్టు, ఐ విల్ బొక్కెటిఫై దిస్. అవునయ్య భుజంగం, ఇంతకీ నువ్వే బిజినెస్ పెడదాం అనుకుంటున్నావు? సమ్మర్ కదండి, ఆన్లైన్ లో పచ్చళ్ళ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. పచ్చళ్ళు బిజినెస్? అది కూడా ఆన్లైన్ లో ఏమైనా గిట్టుబడి అవుతుంటారా? భలేవారే, ఇప్పుడు ఇదేనండి ట్రెండింగ్ బిజినెస్. ఎవరు పడితే అది పెట్టేస్తున్నారు, ఎంత పడితే అంత సంపాదించేస్తున్నారు. ఆహా, ఇంతకీ పచ్చళ్ళు ఎవరు పెడతారు? అలా అడుగుతారేంటండి, నేనే. అయ్యో బాబోయ్, మీకు పచ్చళ్ళు పెట్టడం కూడా వచ్చేటండి? రాదండి, యూట్యూబ్ లో చూసి చేసేస్తాను, ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్ చేసేస్తాను, వాట్సాప్ లో వాటిని అమ్మేస్తాను. అబ్బా సాయిరామ్, ఓన్లే మన నాన్న కాంపిటీషన్ రారు. ఎంతకీ మీరేం పెడదాం అనుకుంటున్నారు? ఎండలు దండిగా ఉంటున్నాయి కదండి, చల్లగా చెరుకు రసం బండి పెడదాం అనుకుంటున్నాను. చెరుకు రసం బండ వీధి కోటి ఉంటది కదండి. పచ్చళ్ళ వ్యాపారమా? సందుకోటి ఉంటది కదండి. అర్థమైందిలేండి, వీధి కోటి ఉంటదండి. జగన్నాథం గారు. ఓయ్ హాయ్. ఒరే గోరా, నువ్వేంట్రా ఇక్కడ? బిజినెస్ ఐడియాలు మీకే కాదు మాకు కూడా వస్తాయి. ఈ బిజినెస్ పార్ట్నర్ చెప్పకుండా బిజినెస్ స్టార్ట్ చేయడానికి చూస్తారా? అందుకే ఎయిర్టెల్ కి పోటీగా అంబానీ మా జియో పెట్టినట్టు నీకు పోటీగా నేను కూడా ఇంకో బిజినెస్ పెడతా. రే మనం బిజినెస్ పార్ట్నర్స్ కదరా, తప్పురా. తప్పు లేదు, టమాటా పప్పు లేదు. అయినా మనం ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్స్ కాదు, బిజినెస్ ఎనిమీస్. అంకుల్, మీకు పెంకులిడిపోయే విషయం కూడా చెప్పనా? నేను పెట్టేది కూడా చెరుకు రసం బండే. ఒరే అన్యాయం రా. బిసిన్ కొట్టి జగన్నాథం, గవ్వల గోవిందరాజులు, మీ ఇద్దరిని సార్ పిలుస్తున్నారు. రెడ్డి కూర్చోండ్రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తీసి పక్కన పెట్టండి. కానీ ఏమిరా ఇద్దరు చెరుకు రసం బండికి లోన్ పెట్టినారు? ఫస్ట్ నేనే పెట్టాను సార్, ఈడే నా చూసి కాపీ కొట్టేశాడు. కాపీ కొట్టడానికి అదో పెద్ద కోకోకోలా ఫార్ములా. మరి ఎండాకాలం వస్తే 50 మంది ఆడతారు చెరుకు రసం బళ్ళు. ఇదో పెద్ద బిజినెస్, మళ్ళీ మేము దీన్ని కాపీ కొట్టాం. అయితే పెట్టకరా, మానే. నేనెందుకు పెట్టకూడదు? మీరు పెట్టకండి, మానండి. అసలు ఫస్ట్ అనుకుంది నేను రా. మీకంటే ముందు అనుకుంది నేను. ఏమిరా చిన్నపిల్లల మాదిరి కొట్లాడుతా ఉన్నారు? లేకపోతే చూడండి సార్, నా బిజినెస్ ఐడియా దొబ్బేసి నన్నే పెట్టద్దు అంటున్నాడు. సర్లేరా, అంతా విడిచిపెట్టా ఒకే ఇదిలో ఒకే బిజినెస్ పెట్టి డబ్బులు ఎట్లా సంపాదిస్తారు? ఎట్లా సంపాదిస్తావు మేము చూసుకుంటాంలే గానీ నువ్వు ముందు డబ్బులు ఇవ్వు. ఏమిరా ఎక్కసకాలా? లేకపోతే ఏంటి సార్, ఒక కేఎల్ఎం పక్కన ఒక కలమంది, ఒక షాగ్ హౌస్ పక్కన పిస్తా హౌస్, ఒక మలబార్ పక్కన కళ్యాణ్ జ్యువెలర్స్, అలాగే జగ్గు చెరుకు రసం బండి పక్కన
పక్కనే గోరా చెరుకు రసం బండి. ఆయన బండి ఫుల్ అయిపోతే నా బండి దగ్గరకు వచ్చి తాగుతారు, నా బండి ఫుల్ అయిపోతే ఆయన బండి దగ్గరికి వెళ్ళి తాగుతారు. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం మీ పుట్టింగ్ మై బండి పక్కన హిస్ బండి? లాజిక్ తో కొట్టినవరా? నువ్వు చెప్పిన విధానం నాకు బాగా నచ్చి ఉండదు అబ్బే. లోన్ ఇచ్చేస్తారా? ఇస్తాను కానీ ఏమాత్రం వస్తుంది ఈ బిజినెస్ లో? మనం ఎంత అమ్మితే అంత వస్తది సార్. ఏమిరా మంచి సింక్ లో ఉంటారు. తప్పుడు ఇద్దరు కలిపి ఒకటే బిజినెస్ పెట్టచ్చుగా. వామ్మో, వీడితో బిజినెస్ చేయడం అంటే ఒళ్ళంతా పంచదార పూసుకొని చెమల పుట్ట దగ్గరికి వెళ్ళినట్టే సార్. సేమ్ ఫీలింగ్. నోర్ము ఎదవా సార్, నా మాట ఏనండి. ఒకసారి ఆడ వాటర్ చూడండి, జొలపలు వేసుకుని జూ నుంచి పారిపోయిన జొమంజిగాడిలో ఉన్నాడు. చూసి ఎవరొస్తారు కొనుక్కోవడానికి? లెక్కన మీరేదో శ్రీమంతుల్లో మహేష్ బాబులో ఉన్నారు. మరి మీరు వెళ్ళి షాప్ దగ్గర నింటున్నారంటే అడవి నుంచి ఏ ఎలుగుబంటో చెరుకు తినడానికి వచ్చింది అనుకుని భయపడి పారిపోతారు జనాలు. అయినా ఆఫీసర్ గారు మీకైనా బుద్ధి ఉండాలి. బిజినెస్ పెట్టుకోవడానికి నాలాంటి యంగ్ పీపుల్ కి ఛాన్స్ ఇవ్వాలి కానీ అలాంటి ముసల పీపుల్ కాదు. ఎవడరా ముసలే? ఇప్పుడు రన్నింగ్ రేస్ పెట్టినా హుస్సేన్ బోల్ట్ కన్నా ఫాస్ట్ గా పరిగెడతా. ఎందుకు అంకుల్? జారి పడితే బేస్ పగులుద్ది. ఈ రోజుకి నన్ను వదిలేలా లేరు గానే. ఇదిగో బా, మీ లోన్లు మీకు శాంక్షన్ అయ్యా లేదా అని మీ సెల్ ఫోన్ మెసేజ్ వస్తాయి గానీ మీరు పొండే. అదేంటి సార్ ఇప్పుడు ఎవరా? వెంటనే ఇవ్వడానికి ఇదేమన్నా ఫోనా? లోను దానికి ఒక ప్రాసెస్ ప్రొసీజర్ అప్పేండా కూడా అన్ని ఉంటాయా? సారీ సార్. సార్ నాకు ఇచ్చినా పర్లేదు కానీ ఈయనకి మాత్రం ఇవ్వకండి సార్. సార్ నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, వీడికి మాత్రం అస్సలు ఇవ్వకండి. ఇద్దరిని కలిపి క్యాన్సిల్ చేసి ఒప్పుతానులే. అంత పని మాత్రం చేయకండి సార్. వి విల్ వెయిట్. ఏరా మరి నువ్వు? చేస్తాం. అర్థం ఏంటి? ఇప్పుడు దానిలోకి వచ్చినారు. చెప్పండి. రే, మెసేజ్ వస్తుందని ఆశగా వెయిట్ చేయకు. లిల్లీ వేసిన దోశలు తిని పడుకో. బ్లడీ టైం వేస్ట్. మీరు కూడా మెసేజ్ వస్తుందని వెయిట్ చేయకండి. మనుగాడితో మసాజ్ చేయించుకొని పడుకోండి. రే మీరు ఇంకా పోలేదా? వెళ్తున్నాం సార్. లక్ష్మి 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 ఎక్కడ ఉన్నావే? ఎందుకంటే అలా కొడుతున్నావు? వీడు చేసిన పని చూస్తే మీరు కూడా కొడతారు. మళ్ళీ ఏం చేశాడు? ఏం చేశాడా? వాడిని అడగండి. ఏం చేసి వచ్చావురా? ఏం చేయలేదు నాన్నగారు. మీరు మార్కెట్ కి వెళ్ళి సామాన్లు తెమ్మన్నారా, తెచ్చాను. అయినా కొడుతుంది. ఏం తెచ్చావురా? ఏం తెచ్చావు? లిస్ట్ లో ఉన్న సామాన్లు చూడండి. ఫస్ట్ ది ఉల్లిపాయ. ఇదిగో నాన్నగారు తెచ్చాను. అదేంట్రా ఒక ఉల్లిపాయ పట్టుకోవచ్చు? అక్కడ ఉల్లిపాయ పక్కన ఏముందండి? ఒకటే ఉంది, అందుకే ఒక ఉల్లిపాయ తెచ్చాను. వెల్లుల్లిపాయ పక్కన 2, అందుకే 2 వెల్లుల్లిపాయలు. టమాటా పక్కన 3, అందుకే 3 టమాటాలు. బంగాళదుంప పక్కన 4. చాలా ఆపే, నాకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? లిస్ట్ కోసం ఒక గుమ్మడికాయ తెస్తాడని లాస్ట్ లో రాస్తే ఎన్ని పట్టుకొచ్చాడో చూడండి. లాస్ట్ లో 10 ఉంది కదా నాన్నగారు. ఊరే 10 గుమ్మడికాయలు ఏం చేసుకుంటావురా? మినిమం కామన్ సెన్స్ లేదా? ఆడకంత సెన్స్ ఉంటే ఎంత న్యూ సెన్స్ ఎందుకు అవుద్ది? అంటే అమ్మ గుమ్మడొడియాలు పెడద్దేమో అనుకున్నానండి. అసలు నీలాంటి ఎదవని కన్నందుకు. ఏమండి మీ బెల్ట్ అందుకోండి. అదేంటే ఈసారి నువ్విస్తావా బ్యాంగ్? ప్రతిసారి మీరే తీస్తుంటే ఆడియన్స్ కూడా చిరాకు వస్తుంది. అందుకే ఈసారి నేను తీస్తా. వీడి తాట. అమ్మా వద్దే, అమ్మా ప్లీజ్ వదిలే అమ్మా. అబ్బా, ఇలాంటి రోజు కోసం ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాను. కుమ్ము గట్టి కుమ్ము ఏదవని. కిక్కులో ఇంకో కిక్కు. ఇంక ఈ రోజు నుంచి కిక్కే కిక్కు. ఏంట్రా గోరా, ఇక్కడ మెసేజ్ వచ్చిందంటే అక్కడ మెసేజ్ రానట్టుంది. వీడేంటి నవ్వుతున్నాడు? నాకు వస్తే పర్లేదు అనుకోండి, రాకపోతేనే మీరు బాధపడాలి. ఎందుకు? నా ప్లాన్ కి లోను రాలేదు కాబట్టి ఇక నుంచి నా ప్లాన్ అంతా మీ బిజినెస్ బొక్కెట్టడమే. ఇప్పుడు దాకా మీ ఫ్యామిలీ అంతా నా బిజినెస్ లకు బొక్కెట్టారు, కానీ ఇప్పటి నుంచి ఈ గోరాగాడు మీ బిజినెస్ లు బొక్కెడతాడు. తప్పురా. తప్పు లేదు, పాలకూర పప్పు లేదు. ఆడియన్స్, ఈ మూమెంట్ కోసమే కదా మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. ఇక నుంచి పీజే అంకుల్ కి మొత్తం ఒకే పక్క. నాన్నగారు ఈ ఎపిసోడ్ లో మీరు నాకు బ్యాంక్ ఇద్దాం అనుకున్నారు, కానీ గోరాగాడి మీకు బ్యాంక్ ఇచ్చాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి?
మొక్కు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నావు? ఈ సమ్మర్ లో ఎక్కువ సంపాదించి ఫారెన్ ట్రిప్ కి వెళ్ళాలని, లగ్జరీలో చిల్ అవ్వాలని. ఎక్కడ మామ ప్రాఫిట్స్ వస్తాయి అనుకుంటే ఎక్స్పెన్సెస్ అన్ని ఎవరెస్ట్ రేంజ్ లో పెరిగాయి. అవును మామ, స్టాల్ సెటప్ కోసం ఖర్చులు, వర్కర్ సాలరీస్, ఐస్, లెమన్స్, ఎక్స్ట్రా ఫ్లేవర్స్, ఈ షుగర్ కేన్ బిజినెస్ లో మొత్తం డబ్బులన్నీ నీళ్ళ ఖర్చు అయిపోతాయి. అందుకే నేను చెప్పేది విను, బిజినెస్ లో వచ్చిన ప్రాఫిట్స్ అన్ని ఎంజాయ్ చేయడం కాదు, మంచి ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయాలి. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంటా? ఐడియా బాగుంది, బట్ ఎందులో చేస్తే బెటర్ అంటావు? ఏఎస్బిఎల్ స్పెక్ట్రా లో ఇన్వెస్ట్ చేయి. ఏఎస్బిఎల్ స్పెక్ట్రానా? ఏఎస్బిఎల్ స్పెక్ట్రా లో లాస్ట్ 53 BHKs మాత్రం మిగిలాయి. స్పెషల్ ప్రైస్ 1.9 crore ఆల్ ఇంక్లూజివ్. ఈ సిటీలో ప్రైమ్ లొకేషన్స్ లో లగ్జరీ హోమ్స్, స్విమ్మింగ్ పూల్స్, వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ ఉన్నాయి. మార్చి 31, 2025 లో బుక్ చేస్తే ఈ ఆఫర్ వ్యాలిడ్. ట్రిప్ కి వేస్ట్ చేసే మనీ కంటే ఇలాంటి సాలిడ్ ఇన్వెస్ట్మెంట్ బెటర్. రిలాక్స్ గా, టెన్షన్ లేకుండా ఫ్యూచర్ లో ఎంజాయ్ చేయొచ్చు. అబ్బా సూపర్ ఆఫర్ రా. నీలో ఒక బిజినెస్ మ్యాన్ మెటీరియల్ ఉన్నాడు రా. ట్రిప్ క్యాన్సిల్, సైట్ విజిట్ కన్ఫర్మ్. మీరు ఇంకా ఎందుకంటే ఎదురు చూస్తున్నారు? ఇప్పుడే ఎస్బిఎల్ ప్రాపర్టీస్ సైట్ ని విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.